హలో అండి అందరికీ ఈరోజు నేను ఒక డిఐవై రోజ్ బర్డ్స్ ఫ్లవర్ పాట్ని పిస్తా షెల్స్ని ఉపయోగించి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా రోజ్ బర్డ్స్ని తయారు చేసుకోవాలి. దీనికోసం పిస్తా షెల్స్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకదాని మీద మరొకటి పెట్టి గమ్తోని అతికించుకోవాలి. అలా మనకు కావాల్సినన్ని రోజ్ బర్డ్స్ని తయారు చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఆరబెట్టుకోవాలి. ఇక్కడ పిస్తా షెల్స్ రెండు ఈక్వల్ సైజులో ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత కాడల కోసం నేను టూత్ పిక్స్ని తీసుకున్నాను. టూత్ పిక్స్ని మనం తయారు చేసుకున్న పిస్తా షెల్స్కి గమ్ సహాయంతో స్టిక్ చేసుకోవాలి. వాటిని కూడా ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు మనకి నచ్చిన కలర్ ఏదైనా తీసుకొని ముందుగా తయారు చేసుకున్న రోజ్ బర్డ్స్కి బ్రష్తోని కలర్ వేయాలి. అలా కలర్ వేసుకునే ముందు బ్రష్ని ఒకసారి వాటర్తో వెట్ చేసుకొని క్లాత్తోని క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకోకపోతే బ్రష్ స్టిక్కీగా ఉంటుందండి. కలర్ వేసేటప్పుడు సరిగా స్ప్రెడ్ అవ్వదు. సో బ్రష్ని ముందుగా క్లీన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను పింక్ కలర్ తీసుకున్నానండి. మీరు మీకు కావాల్సిన కలర్ని తీసుకోవచ్చు. అలా మనం తయారు చేసుకున్న రోజ్ బర్డ్స్ అన్నిటికీ బ్రష్తోని కలర్ వేసుకోవాలి. తర్వాత వాటిని కూడా ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఆరబెట్టుకోవాలి. ఇక్కడ మనం గమ్ అతికిచ్చిన ప్రతిసారి ఫ్లవర్స్ని ఆరబెట్టుకోవాలండి, లేదంటే ఫ్లవర్స్ అనేవి స్టిక్కీగా ఉంటాయి, చేతికి అతుక్కుంటాయి. లీవ్స్ కోసం ఒక గ్రీన్ కలర్ షీట్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ఎడ్జ్ని ఫోల్డ్ చేసుకొని లీఫ్ షేప్లో కట్ చేసుకున్నాను. అలా తయారు చేసుకున్న లీవ్స్ అన్నింటినీ మనం ముందుగా తయారు చేసుకున్న ఫ్లవర్ స్టిక్స్కి అతికించుకోవాలి. ఒక్కొక్క స్టిక్కి నేను 2 సైడ్స్ లీవ్స్ అతికించుకున్నాను. ఇక్కడ లీఫ్ సైజ్ అనేది మరీ పెద్దగా ఉండకూడదండి, ఫ్లవర్స్ని మాత్రమే హైలైట్ చేయాలి. ఫ్లవర్ పాట్ కోసం నేను క్యాండిల్ హోల్డర్ని తీసుకున్నాను. దానిని రాక్ సాల్ట్తో నింపాను. ఇక్కడ నేను రాక్ సాల్ట్ని స్టిక్స్ కనిపించకుండా యూజ్ చేశాను. అలాగే ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న ఫ్లవర్ స్టిక్స్ అన్నింటినీ ఒక్కొక్కటిగా ఫ్లవర్ పాట్లో అరేంజ్ చేసుకోవాలి. అంతేనండి, మన మినియేచర్ రోజ్ బర్డ్స్ ఫ్లవర్ పాట్ రెడీ అవుతుంది. ఇది చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.